హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. ఈరోజు ఈ వీడియోలో మనం షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఒజీవా అండి. ఒజీవా కొలాజన్ ఇంప్రూవ్మెంట్ ఫార్మింగ్ పౌడర్ అనమాట. ఇది ఒక పౌడర్ని నేను మీతో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో గాయ్స్, ఇది వెరీ రిక్వెస్టెడ్ వీడియో అండ్ లాట్ ఆఫ్ మెంబర్స్ స్కిన్ అండ్ హెయిర్ బాగుంటుంది అని అంటే పౌడర్ని ఇంట్రడ్యూస్ చేయండి అండ్ మేము కూడా యూస్ చేస్తాము అని చెప్పి అయితే అడుగుతున్నారు. కాబట్టి నేను ఆల్రెడీ ఒక 20 days యూస్ చేసేసి అండ్ ఎలాంటి మేకప్ లేకుండా అండ్ నార్మల్ స్కిన్తో ఎలాంటి మేకప్ లేకుండా ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా న్యాచురల్గా వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఎందుకు అంటే డిఫరెంట్ మీకు కూడా తెలియాలి కదా, వాట్ ఈస్ ద డిఫరెంట్ తీసుకున్న తర్వాత అండ్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉన్నారు అని చెప్పి స్కిన్ మీకు డౌట్ రాకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా అయితే షూట్ చేస్తున్నాను. అండ్ గాయ్స్, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు నా స్కిన్ మీద ఎలాంటి మేకప్స్ లేవు అండ్ ఫిల్టర్స్ కూడా లేవు. నేను డైలీ మేకప్ చేసుకోకుండా అప్పుడప్పుడు ఫిల్టర్ అనేది ఇస్తూ ఉంటాను ఫేస్ మీద. దాన్ని మేకప్ అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. కాదు, జస్ట్ ఐఎమ్ యూజింగ్ ఫిల్టర్స్ ఓన్లీ. అది కూడా ఎప్పుడైనా ఒకసారి మాత్రమే, రెగ్యులర్గా వాడను. ఎందుకంటే నైట్ టైం షూట్ చేసినప్పుడు కొంచెం ఫోకస్ అనేది తక్కువగా ఉండడం వల్ల నేను యూజ్ చేస్తాను, కొంచెం మరి డల్గా అనిపిస్తే. ఓకేనా? అండ్ గాయ్స్, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. అండ్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒజీవా అండి, చూసారు కదా. ఒజీవాలో నేను ఇక్కడ కొలాజిన్ బిల్డర్ని చూపిస్తున్నాను మీకు. ఈ ఒజీవా కొలాజిన్ బిల్డర్ అనేది తీసుకోవచ్చా అండ్ అసలు ఎందుకు తీసుకుంటారు? కొలాజిన్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. సో మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మోస్ట్లీ తెలుసు. అండ్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, స్కిన్ సాగింగ్ రాకుండా ఉండడం కోసం దీన్ని మనం ఇస్తున్నాము. అంటే మన స్కిన్ అనేది యాంటీ ఏజింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఒక 30+ నుంచి 35+ నుంచి తీసుకోవచ్చు. మరి ఈ మధ్య అయితే కొన్ని రివ్యూస్లో చూస్తుంటే 25 years నుంచే ఇవ్వచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో మనం దీన్ని తీసుకుంటుంది ఇంటేక్ కాబట్టి ఏదైనా అదర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీరు అంత చిన్న ఏజ్లో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అట్లీస్ట్ 30+ నుంచి యూస్ చేసుకోవచ్చు వాయిస్. అండ్ అంత ఎర్లీగా మీరు తీసుకొని టెన్షన్స్ అయితే సఫర్ అవ్వకండి. అండ్ ఫస్ట్ చూసుకున్నట్లయితే సో ఈ ఒజీవా అనేది అసలు ఎందుకు వాడతాము అంటే స్కిన్ హెయిర్ బాగుండడం కోసం అండ్ కొంతమంది ఫెయిర్నెస్ రావడం కోసం అండ్ కొంతమంది హెయిర్ అనేది ఫాలో అవ్వకుండా అండ్ మంచి స్ట్రాంగ్ హెయిర్ ఉండడం కోసం అయితే మనము తీసుకుంటాము. అండ్ ఇందులో వచ్చేసేసి మనకి ఎక్కువగా వైటమిన్ సి అనేది అయితే ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 40% అయితే వైటమిన్ సి ఉంది. అంటే సిట్రస్ బేస్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆమ్లాస్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఆమ్లా అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. సో గాయ్స్, ఈ వీడియోలో అయితే నేను ఎలాంటి మేకప్ లేకుండా ఉన్నాను కాబట్టి భయపడకండి. ఆ డిఫరెంట్ మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను వీడియో అనేది ఇలా షూట్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ ఒజీవా అనేది వన్ ఆఫ్ ది ప్లాంట్ బేస్డ్ అనమాట. సో అంత హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, కానీ ప్రిజర్వేటివ్స్ అయితే ఉంటాయి కదా, మోస్ట్లీ మనందరికీ తెలుసు. ఈవెన్ మనం తాగే కూల్ డ్రింక్స్ అండ్ స్నాక్ ఐటమ్స్లో కూడా ప్రిజర్వేటివ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో మరి ప్రిజర్వేటివ్స్ కూడా రెగ్యులర్గా ఎంప్టీ స్టమక్స్తో తీసుకోవడం కరెక్టా కాదా మీరు కూడా ఒకసారి అయితే ఆలోచించుకోండి. అండ్ ఎందుకంటే లాట్ ఆఫ్ రివ్యూస్లో మార్నింగ్ అవర్స్ తీసుకోండి, మీకు ఇంకా బాగా రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. బట్ కానీ అదైతే రాంగ్. మార్నింగ్ అవర్స్లో అయితే తీసుకోకూడదు. ఎందుకు అంటే నేను స్ట్రాంగ్గా చెప్పగలను, మార్నింగ్ తీసుకుంటే డెఫినెట్లీ హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది. ఎందుకంటే ఎంప్టీ స్టమక్ అనేది మనది ఫాస్టింగ్ చేసి ఉంటుంది కాబట్టి మన స్టమక్, మనం ఆల్రెడీ నైట్ అంతా స్లీప్లో ఫాస్టింగ్లో ఉంటాము. డేలో మార్నింగ్ లేవగానే ప్రిజర్వేటివ్ మన స్టమక్లోకి వెళ్తే మనకి అప్సెట్ అయితే అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ తీసుకోకుండా మీరు డిన్నర్ అయిపోయిన తర్వాత తీసుకోండి. ఎర్లీ డిన్నర్ తీసుకొని మీరు త్వరగా అంటే మీరు 7కి డిన్నర్ తీసుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి 9 o'clockకి తీసుకోవచ్చు అనమాట. 9 o'clockకి తీసుకొని ఆ తర్వాత మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మీ రొటీన్ ఎలా ఉంటుందో అలా చేసుకోండి. కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఓకేనా? సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఫస్ట్ మనం స్కిన్ గురించి చూసుకుందాం, తర్వాత హెయిర్లోకి అయితే వెళ్దాం. సో ఈ కొలాజిన్ బిల్డర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే కొంత ఏజ్ అనేది వచ్చాక మన స్కిన్ యాంటీ ఏజింగ్ అవుతుంది. కొలాజిన్ అనేది మన స్కిన్ లోపల ఉంటుంది, అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కొలాజిన్ తగ్గుతూ ఉన్నప్పుడు మన స్కిన్ ఆటోమేటిక్గా ఏంటి అంటే కొందరికి చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి ఉంటుంది. బట్ కానీ వాళ్ళది మనం ఆ డేట్ అంటే మనము అసలు యాక్సెప్ట్ చేయము. అంటే అంత తక్కువ ఏజ్ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ కొలాజిన్ అనేది త్వరగా మనకి తగ్గిపోవడం వల్ల ఇలా అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కువగా అండ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకు కూడా ఏజ్ అనేది బర్త్ ఏజ్కి దీనికి చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ కొంతమందికి చెప్పినా కూడా ఆ ఏజ్ని అంత ఏజ్ ఉండదు. ఒకవేళ మనం ఒక
30 ఇయర్స్ చెప్పామనుకో, వీళ్ళు 35 ఇయర్స్ ఉండొచ్చేమో, 40 ఉండొచ్చేమో, 45 ఉంటాయేమో అని మన ఇన్నర్ ఫీలింగ్ అనేది అలా ఉంటుంది. కాబట్టి అలా ఫ్యాట్ ఎక్కువగా పెరగడం, ఎక్సర్సైజ్ లేకపోవడము, అండ్ త్వరగా యాంటీ ఏజింగ్ రావడము, అండ్ లేదంటే స్టిరాయిడ్ బేస్ క్రీమ్స్ వాడటం వల్ల స్కిన్కి త్వరగా వచ్చేసేసి మొత్తం కూడా స్కిన్ అంతా అప్సెట్ అవ్వడం అండ్ సాగింగ్ రావడం, ఇలాంటి కారణాల వల్ల కూడా మన స్కిన్ అనేది లైట్గా కొలాజిన్ తగ్గిపోయి ఏజినింగ్గా కనిపించడం, దాన్ని యాంటీ ఏజినింగ్ అంటాం కదా. మనం చాలా ప్రొడక్ట్స్ ఇచ్చాం మీ అందరికి, ఇదేం కొత్త కాదు. కొలాజిన్ ప్రొడక్ట్స్, ఫేషియల్ కిట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఏజినింగ్ కంట్రోల్కి అండ్ యూత్ఫుల్ స్కిన్ కోసం ఏం చేయాలి అవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను జస్ట్ ఒక పౌడర్ ఫార్మింగ్లో మీతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతే. అండ్ ద బెస్ట్ ప్రొఫెషనల్ బ్రాండ్ ఒజీవా కంపెనీలో. ఓకే గాయ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కిన్ షైన్ అవుతుందా, మెరుస్తుందా, హెయిర్ బాగుంటుందా, ఇవన్నీ అయితే అడుగుతూనే ఉన్నారు నన్ను రెగ్యులర్గా. ఎందుకంటే నేను ఒక వీడియోలో ఒక చిన్న వర్డ్ అయితే అన్నాను, సెలబ్రిటీస్ స్కిన్ సీక్రెట్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసినప్పుడు ఒజీవా డ్రింక్ తీసుకున్నట్లయితే మీలో కొన్ని చేంజెస్ ఉంటాయి అండ్ అది తీసుకోవచ్చు అని చెప్పి అన్నాను కదా. అప్పటి నుంచి అయితే అడుగుతున్నారు. సో అందుకనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. అండ్ గాయ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఒజీవా కొలాజిన్ బిల్డరే కాకుండా ఫేర్నెస్కి కూడా ఉంటుంది, మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. కొలాజిన్లో విత్ ఫేర్నెస్ అనేది నేను మీకు తీసుకొచ్చాను. సో ఈ ఒజీవా ఏంటి అంటే దీంట్లో షుగర్స్ అనేది 0 ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెనిఫిట్స్ చూసినట్లయితే మన స్కిన్ షైన్ అవుతుంది, మెరుస్తుంది, పిగ్మెంటేషన్ లాట్నింగ్ అవుతుంది, యాక్నీ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అండ్ నెక్స్ట్ స్కిన్ మంచిగా గ్లోయింగ్ అయితే వస్తుంది. అండ్ ఓకే, అండ్ ఇలాంటి చేంజెస్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇది వాడితే దీని మీద ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేసి అయితే ఉన్నారు. బట్ కానీ నేను ఇది 20 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో మీరే చూడొచ్చు, నా స్కిన్ ఏదైనా చేంజ్ అయిపోయి లాట్ ఆఫ్ బ్రైటనింగ్ అయితే రాలేదు, నార్మల్గానే ఉంది. ఒక 20 డేస్ కంటే మనకి కొంచెం రిజల్ట్ అనేది తెలియాలి. సో అంటే దీన్ని మనం ఎక్కువ డేస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందేమో, ఒక 6 మంత్స్ 3 మంత్స్ ఉంటుందేమో. నేను 20 డేస్ రివ్యూ అనమాట ఇది మీకు ఇస్తుంది, అంటే 20 డేస్ ఫీడ్బ్యాక్. సో ఈ 20 డేస్ ఫీడ్బ్యాక్లో అయితే నాకేం లేదు. ఇందులో వచ్చేసేసి నెక్స్ట్ చూసుకున్నట్లయితే బయోటిన్ అనేది ఎక్కువగా ఉంది. ఈ బయోటిన్ అనేది ఏంటి అంటే మన హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. హెయిర్ లాస్ అండ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఏజింగ్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఏంటి అంటే మనకి కొన్ని అంటే లోగోస్ ఉంటాయండి, ఈ కంపెనీ ఒరిజినలా కాదా అని చెప్పి చూసుకునేవి కొన్ని లోగోస్ ఉంటాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఒరిజినల్ని తీసుకోండి, ఆన్లైన్లో చాలా తక్కువ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు అలా అయితే తీసుకోవద్దు, కొంచెం మంచివి తీసుకోండి. సో అండ్ గాయ్స్, ఇక్కడ నాకు మా నియర్ ఏరియాస్లో అయితే నేను చాలా ట్రై చేశాను, నాకు ఇది దొరకలేదు ఒరిజినల్ అనేది. నేను ఇది ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. సో వాడి చూద్దాము అని చెప్పేసి ఫస్ట్ నేను ఒక 4-5 డేస్ వాడాను, తర్వాత అంత ఇంట్రెస్ట్ అనిపించక పక్కన పెట్టేశాను. మళ్ళీ ఒక 20 డేస్ నుంచి వేస్ట్ అయిపోతుంది కదా, ఒకసారి వాడి చూద్దామని చెప్పేసి ఒక 20 డేస్ నుంచి అయితే రెగ్యులర్గా వాడాను అనమాట. సో గాయ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఏంటి అంటే ఒక ప్లాంట్ బేస్డ్ నుంచి వస్తుంది, ఎలాంటి హార్మ్ఫుల్ లేదు, హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా రివ్యూస్లో నేను కూడా విన్నాను దీని గురించి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెయిర్కి కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. అండ్ ఇంకొకటి, సో దీంట్లో మంచి ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి. వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి అంటే మోస్ట్లీ సిట్రస్ అనేది ఏంటి మనకి కొంచెం పుల్లగా ఉంటుంది. ఇదేంటి ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎంప్టీ స్టమక్తో తీసుకోకుండా ఉండండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్వాంటిటీస్ ఎంతెంత ఉంటాయి దీంట్లో ఇంగ్రీడియంట్స్, అంటే ఎంత మెజర్ టేబుల్ అనేది ఒకటి దీని వెనకాల అయితే వేశారనమాట. అండ్ నెక్స్ట్ యాంటీ ఏజింగ్కి అండ్ రేడియంట్ స్కిన్కి అండ్ నెక్స్ట్ యూత్ఫుల్ స్కిన్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్తుంది. అండ్ ఇది గువా ఫ్లేవర్ అయితే నేను తీసుకున్నది. సో ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, హ్యాపీగా ఫ్లేవర్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటి అంటే ఇది మనకి ఎక్స్పైరీ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ఓకే, అండ్ గాయ్స్, ఇంకా నెక్స్ట్ మనకి ఈ ఒజీవా అనేది నేను ఇక్కడ ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. 7 days ఛాలెంజ్ అనేసి ప్లాంట్ బేస్డ్ క్యాప్సిల్స్ అనమాట ఇది కూడా నాకు ఆన్లైన్లోనే దొరికింది. సో అంటే కూడా నో సైడ్ ఎఫెక్ట్స్, హ్యాపీగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ కానీ దీన్ని మనము వాడితే ఫీడ్బ్యాక్ అనేది చాలా వరస్ట్ ఉంది.
సో నేను అందుకని దీన్ని పక్కనైతే పెట్టేశాను. ఈ వీడియో కూడా నేను చేసి దాదాపుగా 6 months అయితే అయిపోతుంది. ఒక 2 tablespoons అయితే తీసుకొని లైట్ నార్మల్ వాటర్లోనే తీసుకోండి. హాట్ వాటర్లో తీసుకోవాలా అని చెప్పి డౌట్ ఉంటుంది. హాట్ వాటర్లో ఏం అవసరం లేదు, నార్మల్ వాటర్లోనే తీసుకొని మిక్స్ చేసుకొని అయితే తాగడమే. టేస్ట్ చాలా బాగుంది, మంచి ఫ్లేవర్తో టేస్టీగానే ఉంది, యూస్ చేయొచ్చు. కొంచెం మెడిసిన్ స్మెల్ కూడా వస్తుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ చూసినట్లయితే హెయిర్కి వచ్చేసినట్లయితే మనకి హెయిర్ ఫాల్ అయితే ఏం కంట్రోల్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే హెయిర్కి అంత మంచి బెనిఫిట్స్ అయితే నేను చూడలేదు. అండ్ పర్లేదు, ఫేస్ అయితే కొంచెం చేంజింగ్ అయితే వస్తుంది, పర్లేదు, ఓకే, యూస్ చేయొచ్చు. నా చేంజెస్ అయితే ఇవే. నేను మీ ముందుకు ఎలా ఉన్నానో అలా వచ్చాను. అందుకే ఎక్స్పెషల్లీ నాకు చాలా బాగుంది, గ్లోయింగ్ ఉందని నేను ఫుల్ మేకప్ వేసుకొని చూపించట్లేదు. సో ఎలా వచ్చానో అలానే ఉంది. సో ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే దీన్ని మనము డైరెక్ట్గా స్టమక్లో తీసుకునేటప్పుడు ఆన్లైన్ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవద్దు. అండ్ అంతేకాకుండా మీ నియర్ మెడికల్ స్టోర్స్లో కూడా తీసుకోవద్దు. డెఫినెట్లీ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడి నుంచి మాత్రమే మీరు ఒజీవా కాదు, అసలు మీరు చెప్పండి, ఫెయిర్నెస్కి ఏదైనా పౌడర్ ఫార్మింగ్స్ ఉంటాయా, లేదు అనుకుంటే సప్లిమెంటరీస్ ఉంటాయా, మా స్కిన్ అండ్ హెయిర్కి బాగుండేది ఒక మంచి బ్రాండ్ని చూస్ చేసుకొని తీసుకోండి. వాళ్ళతో చెప్తే వాళ్ళు రికమెండ్ చేస్తే డాక్టర్, మీరు అప్పుడు యూస్ చేసుకోండి. ఇట్లా మాత్రం తీసుకోవద్దు. ఇది వన్ ఆఫ్ ది ఆన్లైన్ ప్రోడక్ట్ అండి. నేను అసలు ఆన్లైన్లో ఏది పర్చేస్ చేయను. అండ్ అది కూడా చాలా మంచి రివ్యూస్ కనిపించాయి నాకు. సో అందుకని చెప్పేసి అంటే ఫీడ్బ్యాక్స్ మంచి రేటింగ్తో మంచి రివ్యూస్తో కనిపించింది. సో అందుకు ఆర్డర్ పెట్టి నేను ట్రై చేశాను. సో నాకైతే చేంజెస్ ఏమీ రాలేదు. ఇంకా కొంచెం బికాజ్ మనము ఒక 3 months 4 months వాడాలి. ఏదైనా కొన్ని డేస్ వాడితేనే కదా, చూద్దాము, దీన్ని కంటిన్యూ చేస్తాను. అండ్ నాకు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, నేను సెలూన్ రన్ చేస్తూ ఉంటాను కాబట్టి క్లయింట్ వచ్చారు అనుకోండి, ఇప్పుడు వర్క్లో ఉంటాము, క్లయింట్ వచ్చారే అనుకోండి, మళ్ళీ మనకి టైం అనేది పడుతుంది. సో అలా నాకు టైం అనేది కొంచెం మిస్ అయ్యి లంచ్ తీసుకునే టైంలో ఒక 1 o'clock లంచ్ తీసుకోవాలనుకోండి, 3-4 అయిన డేస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలా అని చెప్పి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఎందుకు, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. దాని మీద నేను దీన్ని ట్రై చేద్దామని 20 days నుంచి తీసుకుంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అయింది. ఎందుకు అంటే దీంట్లో సిట్రస్ అనేది ఉంది అని చెప్పాను కదా, వైటమిన్ సి 40% ఆఫ్ ఉంది దీంట్లో. సో అందుకని చెప్పేసి నాకు కొంచెం గ్యాస్ట్రిక్గా ఉంది. సో మీలో కూడా ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే దీన్ని అవాయిడ్ చేయండి, యూజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొలాజిన్కి మరి ఇలా స్టమక్లో డ్రింక్స్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి తాగే కంటే చక్కగా హ్యాపీగా ఫేషియల్స్ క్రీమ్స్ కూడా మీరు యూజ్ చేసి కొలాజిన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మంచి క్రీమ్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా కొలాజిన్ ఇంప్రూవ్మెంట్కి ఫేషియల్ తీసుకోండి. మసాజ్ మీకు పడుతూ ఉంటే స్కిన్ మీద మంచి స్కిన్ టైటనింగ్ స్ట్రోక్స్ వేరుగా ఉంటాయి, అండ్ స్కిన్ వైటనింగ్ స్ట్రోక్స్ వేరుగా ఉంటాయి కదా. సో స్కిన్ టైటనింగ్ స్ట్రోక్స్లో మీకు ఇచ్చినప్పుడు ఆ స్ట్రోక్స్ మీద స్కిన్ మనకి టైట్ అవుతుంది. అంటే స్కిన్ టైటనింగ్లో మనకి చక్కగా ఈ విధంగా ప్రెస్సింగ్ చేస్తారనమాట. ఇలా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల ఏంటి అంటే క్రీమ్లో ఉన్న టైటనింగ్ అంతా మన స్కిన్కి అబ్జర్వ్ అయిపోయి చక్కగా టైటనింగ్ ఇస్తుంది అండ్ వైటనింగ్ కూడా ఇస్తుంది. సో అలాంటివి ట్రై చేసుకుంటే బాగుంటుంది అని నా అడ్వైజ్. ఎందుకు అంటే ఇట్లాంటి స్టోరేజ్ ఉండడానికి కొన్ని కెమికల్స్ హార్మ్ఫుల్స్ లేనిది మంచి ప్రోడక్ట్ ఇది. కానీ ప్రిజర్వేటివ్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇది స్టోర్ ఉండాలి కాబట్టి ప్లాంట్స్ నుంచి తీసింది. అండ్ కొన్ని సీ ఫుడ్ నుంచి కూడా తీసినవి ఉంటాయి. కొందరికి సీ ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు అవి తినకపోవడం వల్ల ఇలా ఉంటుంది. హెయిర్ లాస్ అవ్వడం కానీ స్కిన్ బాగోపడం కానీ అట్లా కూడా ఉంటాయి. సో ఇదైతే ప్లాంట్ బేస్డ్ నేను మీకు చూపించింది. అండ్ గాయ్స్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మంచి రేడియంట్ స్కిన్, హెయిర్కి స్కిన్కి వాడాలా అంటున్నారు కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేద్దామంటే ట్రై చేయండి. విత్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి డాక్టర్ రికమెండ్తో మీరు ట్రై చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే మన స్కిన్ని హెల్తీగా ఉంచుకోవడానికి చాలా టిప్స్ నేను చెప్తూ ఉంటాను మీతో. చక్కగా మంచి మంచి ప్రోడక్ట్స్ యూస్ చేసి కూడా హెల్తీగా ఉంచుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా పౌడర్స్ వాటర్లో తీసుకొని స్టమక్లోకి తీసుకునే కంటే హెయిర్కి ఏముందండి, చాలా సింపుల్గా ఆర్గానిక్ షాంపూస్, ఆయిల్స్, లేదు అనుకుంటే మంచి హెడ్ మసాజ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చక్కగా మీ హెయిర్కి హెన్నాస్ అప్లై చేసుకోవచ్చు. ఇవి గాయ్స్ ఎక్కువగా నా వీడియోస్ వచ్చేసేసి ఉమెన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి అమ్మాయిలు అండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు దీన్ని అసలు యూజ్ చేయొద్దు, రివ్యూ ఇచ్చాం కదా అని చెప్పి
వెంటనే వెళ్ళిపోయి వెబ్సైట్స్లో ఆన్లైన్లో బుక్ చేసుకోకండి. ఎందుకంటే డాక్టర్ రికమెండ్తో మాత్రమే యూస్ చేయండి. అండ్ డైరెక్ట్గా స్టమక్లో తీసుకోవడం అంత మంచిది కాదు. అండ్ లిమిటెడ్గా యూస్ చేయండి. అండ్ మంచి రివ్యూస్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటే, కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు మ్యామ్ నేను ఓజివాలో చాలా వాడాను, డ్రింక్స్ చాలా తీసుకున్నాను, అండ్ గ్లూటోథయాన్ కూడా మంచి సప్లిమెంటరీస్ తీసుకున్నాను, అండ్ నేను ఇంజెక్షన్స్ తీసుకున్నాను, నాకు అంత యూజ్ లేదు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మీకు హెల్త్ పాడవకుండా ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ మీకు కొలాజిన్ ఇంప్రూవ్మెంటే కావాలి అంటే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని ట్రై చేసుకోవచ్చు. లేదు నేను వాడతాను, పర్సనలీ నాకు కూడా ఎక్స్పీరియన్స్ రావాలి అనుకుంటున్నాను అనుకుంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ నుంచి మీరు తీసుకోండి. అండ్ డెర్మటాలజిస్టే అవసరం లేదు, ఏ డాక్టర్కి చెప్పినా కూడా వాళ్ళు మనకి మీరు వెళ్ళే రెగ్యులర్ డాక్టర్స్ దగ్గరికైనా వెళ్ళండి, లేదు అంటే ఎస్పెషల్లీ డెర్మటాలజిస్ట్ దగ్గరికైనా వెళ్ళి కన్సల్ట్ అయ్యి మంచిది ప్రోడక్ట్ అనేది తీసుకొని యూస్ చేయండి. సో అది బెస్ట్ ఆఫ్ వే అండి. రివ్యూస్ ఇచ్చారు కదా అని చెప్పేసి కొంతమంది నాకు 22 ఇయర్స్ 23 ఇయర్స్ నేను యూస్ చేయొచ్చా అని అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు వాడకూడదు, మినిమం 30-35 నుంచి యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు మరి ఇలానే మంచిగా మేము ఇలాంటి ప్రోడక్ట్ తీసుకొని సెలబ్రిటీ స్టైల్లో లుకింగ్ ఉండాలంటే ఏం చేయాలి అంటే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వాటర్ ఎక్కువగా తీసుకోండి. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా 3 లీటర్స్ తీసుకున్నా సరిపోతుంది. అండ్ గాయ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండ్ ఫిష్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి కొలాజిన్ ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా రావు, ఓకేనా. అండ్ చాలా అంటే చాలా మంచిది ఫిష్ అనేది. సో ఎక్కువగా మీరు తీసుకునే నాన్ వెజ్ ఐటమ్స్లో కొన్నిటిని అవాయిడ్ చేసేసి ఫిష్ని యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్ ఎక్కువగా తీసుకోండి. డైలీ ఎగ్ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు, హెయిర్కి చాలా మంచిది ఎగ్ అనేది, మంచి ప్రోటీన్ కాబట్టి. అండ్ ఎగ్, మిల్క్, చికెన్ అండ్ ఫిష్ ఇలాంటివి బాగా గ్రీన్స్ తీసుకోండి. అండ్ గ్రీన్స్తో పాటు మంచి వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోండి. మీరు డిన్నర్ స్కిప్ చేసి మంచి మిక్స్డ్ అంటే ఆల్ ఫ్రూట్స్ని చక్కగా కట్ చేసుకొని మీరు తీసుకున్నట్లయితే మీ స్కిన్లో చాలా మార్పులు చూస్తారు. రియల్లీ నేను చూసాను. ఎలాంటి ప్రోడక్ట్ వాడపోయినా కూడా షైన్ అవుతూ స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే మీరు మార్నింగ్ టైంలో కాకుండా డిన్నర్ మనం ఎలా అయినా లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకుంటాం కదా, లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి అలాంటప్పుడు కొన్ని ఫ్రూట్స్ని చూస్ చేసుకొని తీసుకోండి. అలా ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మీకు చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది, ఫెయిర్నెస్ బాగా వస్తారు. ఫ్రూట్స్ ఎక్కువగా, వాటర్ ఎక్కువగా, మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని చూడండి. ఇలాంటి కొలాజిన్ పౌడర్స్ ఏమి మనకి అనిపించదు, ఇంకా అలాంటివి వాడుతూ ఉంటే అసలు మనకు అవసరం లేదు కూడా. ఈ కొలాజిన్ అనేది మనకి హెయిర్కి ఉంటుంది, అండ్ స్కిన్కి ఉంటుంది, నెయిల్స్కి ఉంటుంది. సో అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా మనం ఇవ్వగలిగేది మన ఫుడ్ అండ్ వాటర్, ఎక్సర్సైజ్. సో వీటిని స్కిప్ చేయకోకుండా మీ స్కిన్ కేర్ రొటీన్తో పాటు ఇవన్నీ నేను చెప్పినవి కూడా యాడ్ చేసుకున్నట్లయితే మీరు రియల్గా సెలబ్రిటీ లుక్లో చేంజ్ అవుతారు. మీ స్కిన్ చాలా బాగుంటుంది. నేను చాలా వరకు కూడా ఏది వాడపోయినా కూడా అసలు స్కిన్కి మెరుస్తూ షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని చెప్పేసి అనుకుంటే మోస్ట్లీ ఇవి మెయింటైన్ చేయడం వల్లే. నా బిజీ షెడ్యూల్స్లో నా వల్ల కూడా అవ్వక చాలా వరకు చేయలేదు. అప్పుడు రియల్గా నా స్కిన్ రఫ్ అవ్వడం అండ్ స్కిన్ బాగోపోవడం, ఎక్కువగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వచ్చేయడం, స్కిన్ అంతా డల్ అయిపోవడం ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటికీ డిఫరెంట్ ఆఫ్ కాస్మెటిక్స్ మనం వాడే కంటే చక్కగా హ్యాపీగా నేను చెప్పినవన్నీ కూడా మీరు యాడ్ చేసుకొని మీరు ట్రై చేసి చూడండి. మీ స్కిన్ చాలా బాగుంటుంది. దాంతోపాటు హెయిర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గాయ్స్ ఇంకా ఎక్కువగా హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళకి మంచి ఆర్గానిక్ షాంపూస్, ఆయిల్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ కొలాజిన్ ఇంప్రూవ్మెంట్కి ఫేషియల్స్ ఉన్నాయి. అండ్ రెడ్ వైన్ ఫేషియల్ చేసుకోవచ్చు. రెడ్ వైన్ ఫేషియల్ చేస్తే స్కిన్ టైట్ అవుతుంది. మసాజ్ స్ట్రోక్స్ చక్కగా తీసుకోండి. మీకు ఒకవేళ పర్సనలీ చేసుకోవాలి అనుకుంటే స్కిన్ టైట్నింగ్కి కొంచెం కష్టం కాబట్టి మీ బ్యూటిషియన్ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చక్కగా స్కిన్ టైట్నింగ్ ఫేషియల్ని తీసుకొని హ్యాపీగా చేయించుకోండి. ఇలాంటి పౌడర్స్ నేను చెప్పినట్లుగా డాక్టర్ని రికమెండ్ చేసుకొని మీరు హ్యాపీగా అలా అయితే యూస్ చేసుకోవచ్చు. నా ఈ రివ్యూ మీ అందరికీ నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు. నేనైతే మంచి పర్సనల్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేశాను. అంతేకాకుండా వాడిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పింది కూడా నేను బేస్ చేసుకొని చెప్పాను. సో మీరు అదేమీ కాకోకుండా బాగుంది ఆ వేలో ఆలోచించకుండా డెప్త్గా కొంచెం ఆలోచించండి. డెప్త్గా కొన్ని రివ్యూస్ చూడండి. మీకు ఎక్కడ రివ్యూ చూసినా బాగుంది అని చెప్పేసి అంటున్నారు కాదు, డెప్త్గా చూస్తే మీకు అర్థమవుతుంది.
డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మీరు తీసుకోండి. అప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు కాబట్టి మీకు క్లియర్ అవుతుంది ప్రాబ్లం. మీకు డైరెక్ట్గా తీసుకొని సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఆ తర్వాత కన్సల్ట్ అయ్యే కంటే ఇది బెస్ట్ ఆఫ్ వే. సో ఏదైనా సరే మనము లాట్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్లో ఎన్ని కాపీ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి చెప్పండి. చాలా సింపుల్గా స్టిక్కర్ అంతా వేసేసుకొని ఇన్సైడ్ అనేది క్వాలిటీ తక్కువతో క్రీమ్ అనేది సేలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నా దగ్గరికి కొంతమంది డీలర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ క్రీమ్ ఉంది, అది కంపెనీ ఇచ్చిన ప్రైస్. సో ఆ కంపెనీ ఇచ్చిన ప్రైస్ కాకుండా మేడం మనము అదే కంపెనీ అదే క్వాలిటీతో మంచి ప్రోడక్ట్ ఇద్దాము, 1000 రూపీస్ ఎందుకు, ఒక 400లో మీకు వచ్చేస్తుంది ప్రోడక్ట్, మీరు 1000 రూపీస్ 1500కి సేల్ చేసుకోవచ్చు అంటారు. బట్ కానీ అది యూస్ చేయడం వల్ల మనకి క్లయింట్ అనేది రిపీట్ అవ్వరు. ఏంటంటే ఒకసారి వాడి సో నాకేం యూజ్ లేదు అనిపించేసి దాన్ని పక్కన పడేస్తారు. సో నేను అందుకనే ఎప్పుడు కూడా ఒరిజినల్స్ తీసుకుంటాను. ఒరిజినల్స్ తీసుకోవడం వల్ల నా దగ్గర ఉన్న నా క్లయింట్స్ అందరూ కూడా స్టిక్ ఆన్ అయిపోయి నాకు ఉన్నారు వాట్సాప్లో. అందుకు మాత్రమే రిపీటెడ్ ఆర్డర్స్ అనేవి నాకు వస్తూ ఉన్నాయి. సో అందుకనే ఒరిజినల్స్ మాత్రమే. సో అందుకనే మీరు దీన్ని కూడా నమ్మడానికైతే వీల్లేదు కాబట్టి కొంచెం డాక్టర్ రికమెండ్తో మంచిది తీసుకొని వాడండి. సో గాయ్స్, మీ అందరికీ కూడా నేను ఇచ్చిన ఈ రివ్యూ మీకు నచ్చుండదు. ఎందుకంటే సో ప్రోడక్ట్ చూడగానే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళిపోయి తీసేసుకొని వాడేయండి, రిజల్ట్ చాలా బాగుంటుంది అని చెప్పాను అనుకోండి, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో నేను అలా చెప్పలేదు కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే మేము వాడాలనుకుంటున్నాం అనే ఎక్సైట్మెంట్తో ఉన్నాం కదా అని చెప్పి. సో ఎవరు హర్ట్ కాకండి, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను కాబట్టి. సో ఎవరు వాడాలి అన్న కూడా మంచిది తీసుకొని ప్రోడక్ట్ వాడతారు అని ఈ రివ్యూ అయితే ఇస్తున్నాను. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మోర్ బ్యూటిఫుల్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై గైస్, లవ్ యూ ఆల్.